ప్రస్తుతం మా శ్రీకర్ ప్రాజెక్ట్స్ నుంచి 12వ ప్రాజెక్టుగా హెచ్పిఆర్ అవని అనే ప్రాజెక్టు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు మొత్తం 29 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఇందులో ఒక 12 ఎకరాల వరకు అంటే 148 ప్లాట్స్ వస్తాయి. దానిలో వరకు మనం విల్లాస్ చేస్తున్నాం. అలాగే 17 ఎకరాల వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నామండి. ఆ ఓపెన్ ప్లాట్స్లోనే ఇప్పుడు మనం సేల్స్ చేస్తున్నాము. విల్లాస్ అనేది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనం విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తామండి. అయితే ఇప్పుడు ఈ 17 ఎకర్స్లో ఉన్నటువంటి ప్లాట్స్లో మనకి 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెంచర్ మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ప్లస్ మొత్తం కూడా మనం సీసీ రోడ్స్ ఇచ్చాము. అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చినాము. అలాగే ఈ ప్లాంట్స్ కూడా మీరు చూస్తే మనం కడియం నుంచి తెప్పించామండి. ప్రతి ప్లాంట్ కూడా మనం కడియం నుంచి తెప్పించాము. సో వాటికి సపరేట్ ట్రీట్మెంట్తో చేస్తారు. చాలా మంచి బ్రీడ్ అన్నమాట అవి. సో మనం అంటే క్వాలిటీ వైజ్ చూసుకున్నప్పుడు అంటే మంచి క్వాలిటీని యూజ్ చేస్తున్నాము. మనం యూజ్ చేస్తున్నటువంటి సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇక ప్రతి ఒక్క మెటీరియల్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ప్రతిదీ కొంత క్వాలిటీని మాత్రం కంపల్సరీ మనం మెయింటైన్ చేస్తున్నాము. లాంగ్ టర్మ్ వచ్చే విధంగా మనం ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్కి అన్నీ కూడా ఇస్తున్నామండి. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది ఏంటి అని మీరు చూస్తే మనకి ఈ ముంబై హైవేలో సంగారెడ్డి వరకు హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది. మనకి సంగారెడ్డి కన్నా ముందే కంది అని వస్తుందండి. ఈ కంది నుంచి శంకరపల్లికి మనకి ఒక 100 ఫీట్ రోడ్ వేశారు. అంటే అది యాక్చువల్గా ఆ రోడ్ వచ్చి మనకి ముంబై హైవేని బెంగళూరు హైవేని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ కనెక్ట్ చేసే రోడ్ 100 ఫీట్ రోడ్కే మనకి వెంచర్ ఉంటుందండి. అది ముంబై హైవే నుంచి చూసుకున్నప్పుడు మనకి జస్ట్ 3.5 కిలోమీటర్స్లో మన వెంచర్ ఉంటుంది. ఈ కంది టు మన వెంచర్ వరకు కూడా మీరు గమనిస్తే ముందుగా మనకి అక్షయ పాత్ర అని చెప్పి మన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళకి సంబంధించి అక్షయ పాత్ర అని అక్కడ ఉందండి. అలాగే దాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే మీకు ఆర్టీఏ ఆఫీస్ వస్తుంది. అలాగే దాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఇది మన సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. ఈ సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అలాగే ఈ పటాన్చెరుకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్స్ ఇక్కడే జరుగుతాయి. కాబట్టి సంగారెడ్డి అండ్ పటాన్చెరు మండల్స్ని ఈ ఏరియా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందన్నమాట. ప్లస్ ఆ వెంచర్ దాటి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దాటి మనం కొంచెం ముందుకు రాగానే కాశీపూర్ అనే విలేజ్ వస్తుంది. ఈ కాశీపూర్ విలేజ్కి క్రాస్ చేస్తుండగానే మన వెంచర్ రైట్ సైడ్కి ఉంటుందండి. అంటే మీకు కంది దగ్గర నుంచి మన వెంచర్ వరకు కూడా ఆల్రెడీ డెవలప్మెంట్స్ కనిపిస్తాయి మీకు. సో మనకు అటు సంగారెడ్డి నుంచి కంది వరకు ఆల్రెడీ డెవలప్ అయింది. కంది నుంచి మన వెంచర్ వరకు కూడా డెవలప్ అయింది. సో ఈ రెసిడెన్షియల్గా ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉన్నది. అలాగే హెచ్ఎండిఏ లిమిట్స్లోనే ఉంది. ప్లస్ హైదరాబాద్కి అంటే మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, అలాగే పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్కి వెళ్ళడానికి జస్ట్ ఒక ½ అవర్లో మనం రీచ్ అవ్వగలిగే ప్లేస్లో ఉందన్నమాట. ప్లస్ మన దగ్గర నుంచి కొత్తగా రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఇప్పుడున్న రూట్ ప్రకారం చూసుకున్నప్పుడు 7 కిలోమీటర్స్ వస్తుంది. అది